ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మార్చిలో విడుదల చేయనున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ తెలిపిందండి. 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగళవారం నాడు నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోనా శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. జీవో 117కు త్వరలోనే ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటిని ఒక యాప్లోకి మార్చామని వివరణ చెప్పారు. త్వరలో టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు. వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని శశిధర్ అయితే పేర్కొన్నారండి. ఏది ఏమైనా మెగా డిఎస్సి పైన కూటమి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి. విడుదల నోటిఫికేషన్ విషయంలో జూన్ నాటికైతే బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మరి చూడాలి, ముందు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడకుండా కరెక్ట్గా జరిగితే కూటమి ప్రభుత్వం అన్నట్టుగా జూన్ నాటి స్కూళ్లలో కొత్త టీచర్లు ఉండడం అనేది విద్యాశాఖ అయితే మరింత మేలు జరిగినట్టు అనుకోవాలి. మరి